మీద మీ ముగ్గురికైనా ప్రేమ నాకు లేదనుకుంటున్నావా? థ్యాంక్ యూ డాడీ. ఒకసారి ఫోన్ మహేష్కి ఇవ్వమ్మా. నమస్కారం సార్. బాబు, మా అమ్మాయి చెప్పడం వల్ల నీ గురించి తెలిసింది. మా బడుద్దాయిల వల్ల నీ కుటుంబాన్ని పోగొట్టుకున్నావు. అయినా ఇది నువ్వు వ్యక్తిగత కక్షతో చేయటం లేదు. ఐ అప్రిషియేట్ యువర్ అటిట్యూడ్. నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్, కామన్ మ్యాన్ అసలు పేరు మహేష్. మీ అబ్బాయి శంకర్ని చంపినవాడు సార్. మహేష్ సీఎం కూతుర్ని కిడ్నాప్ చేయలేదు సార్, అంతా డ్రామా సార్. ఈ విషయం ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు సార్. భగవాన్ గారు, మీ ఓటు ఎవరికండి? ఈ ఎలక్షన్స్ 3 రోజుల ముందు తిరుపతి వెళ్తాం. ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు అక్కడే ఉండి తిరిగి వచ్చాక సీఎం ఎవరెవరో టీవీలో చూస్తాం. ఆకలిస్తే భోజనం చేసి పడుకుంటాం. ఏమండి, భోజనానికి ఏమైనా పిలిచారా? దీన్ని భోజనాన్ని పిలవటం ఏంటే? అరే గ్యాస్ బండి సిరిసేటి, వాటర్ పై పీకేసాడు. ఏమండి, ఫ్యూజ్ పీకేస్తున్నాడండి. పీజేటే మీటర్ పీకిస్తేనే. ఏమయ్యా, ఏంటి ఏమైంది? ఏమండి, టెలిఫోన్ వైర్ కూడా పీకేస్తున్నాడండి. నేను చూస్తున్నాను కదా. బస్ పాస్ కూడా చింపేస్తున్నాడండి. అయ్యో, రేషన్ కార్డ్ అండి. మీరెప్పుడు ప్రభుత్వం ఇచ్చే గ్యాస్ కనెక్షన్ వాడడానికి వీల్లేదు. కార్పొరేషన్ ఇచ్చే మంచినీళ్లు తాగడానికి వీల్లేదు. డ్రైనేజ్ సిస్టమ్ వాడడానికి వీల్లేదు. ఆర్టీసీ బస్ పాస్ వాడడానికి వీల్లేదు. రేషన్ కార్డు వాడడానికి వీల్లేదు. బిఎస్ఎన్ఎల్ ఫోన్ వాడడానికి వీల్లేదు. ఏ ఎందుకు వీల్లేదు? మేమేం తప్పు చేశాం? ఈ ఓటర్ లిస్ట్ చూడు. మీకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి ఏ రోజు ఓటు వేయలేదు. వెయ్యకపోతే ఏంటి? ఏంటి వెయ్యకపోతే? ప్రజలు తమ ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఓట్లేసిన ప్రజలకే సేవ చేస్తుంది, వారికే సౌకర్యం కల్పిస్తుంది. మీరెప్పుడూ ఓటేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి మీకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం కల్పించే సౌకర్యాలన్నీ మీకు కట్ చేశాను. ఏ మీ ఓట్లు అయిపోతేనే ప్రభుత్వాలు ఏర్పడలేదా? ఎమ్మెల్యే రావట్లేదా? ఎంపీ రావట్లేదా? మంత్రులు రావట్లేదా? ముఖ్యమంత్రులు రావట్లేదా? మేము ఓట్లు వేయకపోతే ఏమాగిది? అవుతున్నారు. మీలాంటి పెద్దలంతా ఓట్లేయడం మానేస్తుంటే కొంతమంది అమాయకుల్ని డబ్బులకి మందుకి కొనేసి ఇంకొంతమందికి కులం పిచ్చి మతం పిచ్చి ఎక్కించి అసెంబ్లీ అంటే సరిగ్గా స్పెల్లింగ్ తెలియని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, మంత్రులు అయిపోతున్నారు. ప్రజల కోసం బతికిన పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహానుభావులు కూర్చున్న అసెంబ్లీలో భూ కబ్జాదారులుగా, ఫ్యాక్షనిస్టులుగా, అవినీతి పరులుగా ముద్రపడ్డ వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఎంటర్ అవుతున్నారు. ఓట్లు వేయకుండా మీరు చేస్తున్న నిర్లక్ష్యానికి ఇదే పనిష్మెంట్. మీరు అమ్మ కడుపులో ఉన్నప్పుడు తెలియక అమ్మ కడుపుని తన్నారు. తెలిసే ఇప్పుడు భరతమాత గుండెల మీద తంతున్నారు. అందుకే మీకు ఈ శిక్ష. టికెట్ కొంటేనే ఆర్టీసీ బస్ ఎక్కే హక్కు ఉంటుంది. ఓటు వేస్తేనే ప్రభుత్వ సౌకర్యాలను అనుభవించే హక్కు ఉంటుంది. ఈ రోడ్డు కూడా ప్రభుత్వం నిర్మించిందే. ఓటైన వాడు ఈ రోడ్డు మీద కాలు పెట్టే హక్కు లేదు. ఇలాంటి రౌడీజాలు చాలా చూసా. రోడ్డు మీద కాలు పెడితే కాల్ చేస్తావా? మర్డర్ చేస్తావా? తొడగొడుతున్నా కాలు పెడతా. ఎలక్షన్ టైం వస్తే చాలు ప్రతి ఓడు ఇంటికి రావడం, తలుపులు కొట్టడం, దండాలు పెట్టడం, మాకే ఓటేయండి అని అడగడం, ఆ తర్వాత మేము క్యూలో నిల్చోవడం, ఓటేయడం, ఇవన్నీ మాకెందుకండి? అందుకే ఓటు రాయించుకోలేదు. ఏ దేశం మీది? మీది మా దేశం కాదు, మా రాష్ట్రం కాదు, మా జిల్లా కాదు, మా దేశ పౌరులు కారు. అయినా మా దేశంలో అక్రమంగా ఉంటున్నారు. మీరు ఏ దేశంలో పుట్టారో మర్యాదగా ఆ దేశం వెళ్ళిపోండి. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమంటారండి సార్? మాది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కాదండి. మాది ఈ దేశం, ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం జిల్లా మాది. మమ్మల్ని ఖాళీ చేయమంటారేంటండి?
మీరు ఈ దేశ ప్రజలైతే ఓటర్ల లిస్టులో మీ పేర్లు ఎందుకు నమోదు కాలేదు? నమోదు కానప్పుడు మీరు ఈ దేశ పౌరులని నమ్మకం ఏంటి? సారీ సార్, లాస్ట్ మంతే నేను పోస్ట్ మాస్టర్గా వేరే జిల్లా నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానండి. అందుకే ఇంకా ఓటర్ లిస్టులో నమోదు చేయించుకోలేదు. మీరు ట్రాన్స్ఫర్ అయ్యి ఇంట్లోకి దిగ్గానే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి ఫోన్ మీద ఫోన్ చేసి ఫోన్ పెట్టించుకున్నారా లేదా? పెట్టించుకున్నాం సార్, ఫోన్ అవసరం కదా. ఎన్నోసార్లు ఫోన్ చేసి గ్యాస్ కనెక్షన్ పెట్టించుకున్నారు, అవునా? పెట్టించుకున్నామండి, వండుకొని తినాలి కదా. ఫోన్ మీద ఫోన్ చేసి కేబుల్ టీవీ కనెక్షన్ పెట్టించుకున్నారా లేదా? పెట్టించుకున్నామండి, పిల్లలు టీవీ చూడాలి కదా. ఒక్కసారైనా మున్సిపల్ ఆఫీస్కి ఫోన్ చేసి ఓటర్ లిస్టులో మా పేరు నమోదు చేయండి అని అడిగారా? అడిగారా లేదా? సారీ సార్. కాబట్టి మీరు ఈ దేశ పౌరులు కాదు. ఇంట్లో సామాన్లు బయటపడేయండి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తామండి? ఏమనుకుంటున్నారు? మా ఇంటికి వచ్చి ఆడవాళ్ళ మీద అవునండి, దౌర్జన్యం ఏంటి చేయండి మీరు? దౌర్జన్యం చేస్తున్నారండి మీరు? గుండాయిజం చేస్తున్నారండి మీరు? ఇదే బాగానే చెప్తున్నాడు, చాలా టూ మచ్ చేస్తున్నారు మీరు. ఎవరండి మీరు? నాకు తెలియదు అడుగుతున్నాడు. ఖాళీ చేస్తారా చస్తారా? మన దీపం మని ముద్దు పెట్టితే ముఖం మొత్తము కాలిపోతది. కత్తి మనదని కౌగలించితే పొత్తి కడుపులో దిగిపోతుంది. కులం వాడని చెడిపోయినోడిని నెత్తి మీద ఎక్కించుకోకురా. ప్రజాస్వామ్యము బతకడానికి ప్రాణవాయువు ఓటును తమ్మించాల్. ఓటుకొనేటోళ్లకు ముస్తాబాద్, టికెటమ్మేటోళ్లకు ముస్తాబాద్. ఓటంటే మన ప్రజల బతుకును 5 ఏళ్లు రాసిచ్చేటోటనే. కామన్ మ్యాన్ కు జిందాబాద్, కమిట్మెంట్ కు జిందాబాద్, నల్ల టోపీకి జిందాబాద్, ఆ ఎర్ర కళ్ళకు జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్, కామన్ మ్యాన్ కు జిందాబాద్, ఆమ్ ఆద్మీ కో జిందాబాద్. కామన్ మ్యాన్ ప్రతిపాదించిన ప్రతి అంశం అమలు జరిగితే నిజంగా రాజకీయాలు బాగుపడతాయి, ప్రజలు బాగుపడతారు. నేను ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తా, కేంద్రంతో మాట్లాడి రాజ్యాంగ సవరణ కృషి చేస్తా. మహేష్, కంగ్రాచులేషన్స్ యా. నా కొడుకుని చంపాం, ఒక్కరోజు బాధపడి వదిలించా. నన్ను పబ్లిక్ లో చెప్పు తీసి కొట్టావు, అయినా సహించా. ఎందుకో తెలుసా? నా కొడుకు ప్రాణం కంటే నాకు నా పదవే నా ప్రాణం. అసలు నా పొలిటికల్ లైఫ్ ని చంపేయాలని చూసావు, అందుకే దాని పొట్లో పలుగు దింపావు.
డబ్బులు లేకుండా మందు లేకుండా ఎలక్షన్ లో నిలబడాలా? అలా నిలబడి ఎవడన్నా ఈ రోజుల్లో గెలుస్తాడురా? జనానికి సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ లాగా ఎలక్షన్స్ అంటే పెద్ద పండగరా, డబ్బుల పండగరా, మందు పండగరా. ప్రజలకి ఆ పండగను దూరం చేస్తావురా బద్మాష్. ఏయ్, నేను చెప్పినట్టు చేస్తే నీ ఫ్రెండ్ బతుకుద్ది. చెప్పు, చేస్తావా లేదా? రేయ్, రేయ్, సార్ని సోఫాలో కూర్చోబెట్టండి రా. ఇప్పుడు మేము స్టింగ్ ఆపరేషన్ చేయబోతున్నాం. అంటే నువ్వు మంచాడు అని ప్రపంచం అంతా అనుకుంటోంది కదా, నిన్ను బ్లాక్ మెయిలర్ అని ప్రూవ్ చేయబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పింది యాజ్ టీజ్ గా చెప్పేసి. సునీత, మొన్న నేను గవర్నర్ దగ్గర ఇచ్చిన స్పీచ్ అంతా సమాజం కోసం కాదు, డబ్బుల కోసం. రాజకీయ నాయకులు డబ్బులు లేనిదే ఎలక్షన్స్ లో గెలవలేరని నాకు తెలుసు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశా. అన్ని పొలిటికల్ పార్టీలు 2000 కోట్లు ఇస్తే ఆ డబ్బు తీసుకుని నేను దుబాయ్ వెళ్ళిపోతా. ఆ తర్వాత పొలిటీషియన్స్ మళ్ళీ డబ్బు రాజకీయాలు చేసుకోవచ్చు. సునీత, ఎలా ఉంది ఐడియా? నువ్వు సీఎం కూతురు నన్ను సంఘ సంస్కర్త అనుకున్నారు కదూ. ఏం పర్వాలేదు, నీకు వాటా ఇస్తానులే. ఏ కామన్ మ్యాన్, ఇప్పుడు నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా కొంచెం విలన్ లుక్ తో చెప్పేసి రక్తం తొడవండ్రా. వీడియో ఆన్. సునీత, మొన్న నేను గవర్నర్ దగ్గర ఇచ్చిన స్పీచ్ అంతా సొసైటీ కోసం కాదు, డబ్బుల కోసం. రాజకీయ నాయకులు డబ్బులు లేకుండా ఎలక్షన్లో గెలుస్తున్నారు. సెంటిమెంట్ కాదు నాకు కావాల్సింది, విలన్గా కావాలి. నేను గవర్నర్ దగ్గర ఇచ్చిన స్పీచ్ అంతా సొసైటీ కోసం కాదు. ఇన్నాళ్ళు ప్రజల గుండెల్లో హీరోగా వెలిగిపోయిన కామన్ మ్యాన్ ఒక్కసారిగా విలన్ లా మారిపోయాడు. ముఖ్యమంత్రి గారి కుమార్తెతో పాటు కిడ్నాప్ కి గురైన ఛానల్ రిపోర్టర్ సునీత చేసిన స్టింగ్ ఆపరేషన్ తో కామన్ మ్యాన్ అసలు రంగు బయటపడింది. అతని అసలు రూపం ఏంటో మీరే చూడండి. నేను గవర్నర్ దగ్గర ఇచ్చిన స్పీచ్ అంతా సొసైటీ కోసం కాదు, డబ్బుల కోసం. రాజకీయ నాయకులు డబ్బులు లేకుండా ఎలక్షన్లో గెలవలేరని నాకు తెలుసు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నేను బ్లాక్ మెయిల్ చేశాను. నాకు పొలిటికల్ పార్టీలన్నీ కలిపి 2000 కోట్లు ఇస్తే అది తీసుకుని నేను దుబాయ్ వెళ్ళిపోతాను. సునీత, ఎలా ఉంది నా ఐడియా? సునీతని హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్, మీకు దండం పెడతాను. నాన్న టార్జాన్, ఏ మ్యాన్ కామను, ఇప్పుడు నువ్వు మాట్లాడిందంతా ఆ జర్నలిస్టు షూట్ చేసి రికార్డ్ చేసేసి టీవీ వాళ్ళకి పంపేసింది. వాళ్ళు టెలికాస్ట్ చేసేశారు. అది చూసి నీకు విపరీతమైన కోపం వచ్చేసింది. ఆ కోపంలో తట్టుకోలేక 2 డైలాగ్ విసిరి కసక్కన అమ్మాయిని పొడి చేసావు. ఆ డైలాగులు ఏంటంటే, నువ్వు చెప్పేదరా. ఎంత ధైర్యమే నీకు? నన్ను స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తావా? నిన్ను బతకనివనే అని చెప్పి ఆ జర్నలిస్ట్ ని కసక్కన పొడి చేసావు. అది మేము షూట్ చేసి టీవీ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇది చెప్పు. కెమెరా ఆన్. సీఎం కూతురు లేపేండ్రా. మరి మేం చెప్పమన్నట్టు చెప్తావా? చెప్పు. నన్నే స్టింగ్ ఆపరేషన్ చేస్తావా? ఎంత ధైర్యమే నీకు? నిన్ను బతకనివ్వను. కామన్ మ్యాన్ పరమ కిరాతకాన్ని కొడిగట్టాడు.
స్టింగ్ ఆపరేషన్ చేసి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందన్న కోపంతో ఛానల్ రిపోర్టర్ సునీతని అత్యంత దారుణంగా హత్య చేశాడు. అబ్బాయి చాలా మంచోడన్నారు. ఏమిటిది? ఉండు ఉండు. ఫోన్ మా డాడీ. నేను మాట్లాడతా. అమ్మా విజయలక్ష్మి, హలో, వాయిస్ పడిపోయిందండి. అర్రే, మీరు నా వాయిస్ గుర్తుపరిచారు. అయితే మీరు నన్ను గుర్తుపరిచారు అన్నమాట. నేను పర్సనల్ గా వచ్చి మాట్లాడతాను. నమస్కారం ముఖ్యమంత్రి గారు. మీరు వయోభారం వల్ల ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నారు. మీకు వారసుడిగా నన్ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తున్నారు. నో అన్నారంటే నీ కూతురు కామన్ మ్యాన్ లింకులు నేనే బయట పెడతా. జర్నలిస్టుని చంపినట్టుగా మీ కూతుర్ని కూడా నేనే చంపుతా. ముఖ్యమంత్రి పదవికి ఈ రోజే రాజీనామా చేస్తాను. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. నేను బంధుప్రీతి లేకుండా రాష్ట్రానికి సేవ చేస్తున్న ముఖ్యమంత్రిని. నాకు ఇప్పుడే తెలిసింది నా కూతురు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుందని. కామన్ మ్యాన్ తో కలిసి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నట్టుగా తెలిసింది. కామన్ మ్యాన్ తో పాటు నా కూతుర్ని కూడా అరెస్ట్ చేయమని ఇప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆర్డర్స్ ఇచ్చేశాను. వాళ్ళు లొంగకపోతే కాల్చి పారాయమని కూడా ఆర్డర్స్ ఇచ్చేశాను. రేయ్, నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా నిన్ను మాత్రం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కానివ్వరు. ఓట్ల కోసం కల్తీసారా తాగించి ప్రజలు చంపిన వెధవరా నువ్వు. నీకు ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు. ముఖ్యమంత్రిగా కాదు కదా, అసలు నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాను. చెప్పు డాడీ. వద్దురా, చంపదురా, చంపదురా. కామన్ మ్యాన్ మానవ మృగంలా మారిపోయాడు. ముఖ్యమంత్రి గారి కూతుర్ని దారుణంగా హత్య చేశాడు. చెత్త కుప్పల మీద శవాన్ని పడేశాడు. నమ్మశక్యం కాని విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారి కూతురు కామన్ మ్యాన్ ఇద్దరు స్నేహితులు కావడం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ హత్య జరగడం గమనార్హం. హలో సార్, బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారంట. నానా, నేను ముఖ్యమంత్రి కూతురు శవాన్ని చూడటానికి హాస్పిటల్కి వెళ్తున్నా. నీకు గుడ్ న్యూస్ చెప్పునా? ఏంటండి? రేపే నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను రా. పోలీసులు కామన్ మ్యాన్ కోసం వెతుకుతున్నారు రా. పోలీసుల అకౌంట్ లో కామన్ మ్యాన్ ని లేపి
సీఎం గారు మీరు లోపలికి వెళ్ళొద్దు. మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేశారు. సార్ అందరూ బయటకు వచ్చేయండి. గవర్నర్ గారు ప్లీజ్ నా మాట వినండి సార్. ప్లీజ్ సార్ లోపలికి వెళ్ళొద్దు. రండి సార్. సీఎం గారు కూతురు చంపిన రాసుకెళ్ళి నీ మాట ఏమన్నా నమ్ముతాడు రా? అదంతా పాత కదయ్యా. ఇప్పుడు ఆడిక్కడికి వచ్చింది సీఎం గారు లేపేయడానికి. కలిసేయ్. ఇంకా చూస్తావేంటయ్యా? కాల్చిపారే. ఏమండి మన అబ్బాయి అండి. అంటే నిలిపోతానే నడుసుకో. అయ్యా నా కొడుకుని చూడొద్దు. నాకు నా కొడుకు కంటే నా ప్రజలు ముఖ్యం, నా ముఖ్యమంత్రి ముఖ్యం. కలిసేయండి. కలిసేయి. సీఎం గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఎవరు క్రిమినల్లో నిరూపిస్తాను. ప్లీజ్ సార్. సీఎం గారు ఒక్క నిమిషం సార్. ఆపండి. ముఖ్యమంత్రి కూతుర్ని చంపిన తర్వాత ఆ శవం పొట్ట కోసి అందులో RDX బాంబు పెట్టండి. శవం హాస్పిటల్కి వస్తుంది. కూతుర్ని చూడటానికి ముఖ్యమంత్రి అక్కడికి వస్తాడు. శవం మీద కప్పిన గుడ్డ తీస్తుండగానే మనవాడు రిమోట్తో బాంబు పేలుస్తాడు. సీఎం స్పాట్లో చచ్చిపోతాడు. నెక్స్ట్ సీనియర్ నేనే కాబట్టి ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిని అవుతాను. రాజకీయాల్ని వ్యాపార స్థాయి నుంచి స్థాయికి తీసుకొచ్చి